పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఎక్కువగా చట్నీస్ కానీ స్వీట్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటాము, లేక స్నాక్స్ అయినా ప్రిపేర్ చేసుకుంటాం. అలా కాకుండా ఇవాళ డిఫరెంట్గా ఒక కోకోనట్ బాల్స్ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి తిన్నారు అంటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపరేషన్ చూసేద్దాము. ముందుగా అయితే పచ్చి కొబ్బరిని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని గ్రైండర్లో వేసుకొని అందులో ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి గ్రైండ్ చేసుకున్న తరువాత శనగపిండిని కూడా యాడ్ చేసి ఇలాగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం ఆవిరికి అయితే ఉడికించుకోవాలి. ఆవిరికి ఉడికించుకున్న తర్వాత ఇలా బాల్స్ అయితే రెడీ అయిపోతాయి. మనం ఆయిల్ వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మంచిగా ఉడుకుతాయన్నమాట. చాలా టేస్ట్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా బాల్స్ అయితే రెడీ అయిపోతాయి. మనం ఇలా కూడా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే మంచి ఎనర్జీ కూడా వస్తుంది. మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తూ అటు ఇటు కలుపుతూ కొద్దిగా మగ్గించుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దను కూడా వేసేయాలి. అలా వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని వేసి అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండి ఒక 5 మినిట్స్ మూత పెడితే ఇలా తయారైపోతుంది. తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. తరువాత గరం మసాలాని కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ పడితే వాటర్ని కూడా వేసి ఒక 10 మినిట్స్ ఉడికించితే చాలు. మనకు కోకోనట్ బాల్ రెసిపీ అయితే చాలా టేస్టీగా రుచికరంగా తయారవుతుంది.